ఆ కోనేరు ఎకరం కోనేరు తీసుకుంటే అందులో సారం అతనేమి 30,000 సీడు అదే 30,000 ఫింగర్ సైజ్ అనమాట. 2 ఇంచులరా 3 ఇంచులు 4 ఇంచుల పిల్ల ఇచ్చాడు. ఎక్కువ 2 ఇంచులు ఉంది. అది 30,000 ఇచ్చాడు అన్న ఎకరం కోనేరులోకి. ఎవరో ఇచ్చింది? అక్కడ వేరే అతను భీమవరం నుంచి వచ్చి ఇక్కడ భోగపురంలో ఉంటా అంటారు అనమాట. అతను శ్రీనని 30,000 ఇచ్చారు. చాలా మంది అయితే అంటారు నెంబరింగ్ ఎక్కువ అయిపోయింది, బాగా ఇచ్చారు, నీకు తెలియదు ఏంటని అంటారు. నేనైతే నీ కన్సల్టెన్సీ చేద్దామని నీకు ఫోన్ చేశాను అన్న. అదే నెంబర్ పట్టుకెళ్ళారా? పట్టుకెళ్ళారు, నేను వేస్తా ఆల్రెడీ. నిన్న వేసారా? ఏం పిల్ల వేసారండి? శీలావతి, గడ్డి చేప, బంగారు తీగ 3 రకాలు వేసానండి. ట్యాంక్ ఎంత, ఎకరమా? ఎకరం అందులో నాచు ఉంది, కాకపోతే కర్రనాచు ఉందన్నమాట, ఫుల్గా ఉంది. ఈ నెంబరింగ్ ఏమి ఎక్కువ ఏమని మీకైతే కావాల్సిన తెలుస్తుంది కదా, అందుకని మీకు ఫోన్ చేశాను. ఈ విషయం మీరు నెంబర్ ఏసీకి వెళ్ళక ముందే ఫోన్ చేస్తుంటే సరిపోయేది. ఏకి ముందా? 30 ఎకరానికి 30,000 అంటే ఎక్కువే. మీరు ఏం చేద్దామని వేసారు? అవి 0 పాయింట్ తయారు అంటే 100 గ్రాములు 150 గ్రాములు అవి సైజు వచ్చేటప్పుడు ఆపేసి 0 పాయింట్ కింద ఇచ్చేవచ్చు కదా ప్లాన్ మీద వేసా. 0 పాయింట్ మీద అంటే 100 గ్రాముల పిల్ల పెద్దగా వెళ్ళండి. 0 పాయింట్ పావు కేజీలు దాటేయాలి. 0 పాయింట్ కంటే ఎకరానికి 10,000 వేసుకునేది. 0 పాయింట్ ఎకరానికి 10,000 వేసుకుంటే మీకు కరెక్ట్గా మీకు 3 నెలలకు వచ్చేస్తుంది. 3 నెలలకు వచ్చేస్తుందా? 3 నెలలకు వస్తుంది. మీరు 30,000 40,000 వేస్తే పిల్ల పెరగదు, సైజు రాదు, మేతలు తినేస్తాయి, చాలా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ మన ఛానల్లో అసలు ఎంత నెంబర్ వేయాలి ఏంటి ఆల్రెడీ చెప్పాను నేను. 20,000 అడిగానండి అతను. 20,000 అడిగితే పర్వాలేదు ఇచ్చేస్తే ఏం కాదు వేసేసి అతను ట్యాంక్ మీద ఆల్రెడీ పంపించేసాను. నాకు నన్ను 20,000 అడిగాను. ఫస్ట్ మీ ఛానల్ కూడా ఎక్కువేనండి. ఇప్పుడు నేను నిన్న వేసి పంపించావు బండి, కరెక్ట్గా ఎకరానికి 10,000 కరెక్ట్గా 10,000 వేసి పంపించా. 10,000 ట్యాంక్ నెంబర్ అయితే నేను 11,000 వేసి పంపించాను. ఒక 1000 నెంబర్ కాకులు తిన్నా కోళ్ళు తిన్నా అందులో ఉన్న పాములు తాబేళ్ళు అవి తిన్నా ఒక 1000 నెంబర్ పడిన 10,000 నెంబర్ నికరంగా ఉంటుంది. అవునులేండి. అలా వేసుకోవాలి అంతే తప్ప మీరు ఎకరానికి 20,000 నెంబర్ వేసి పావు కేజీలు 0 పాయింట్ చేద్దామంటే అసలు అవ్వదు అది. పావు కేజీ కావచ్చు కదా, 150 గ్రాములు 100 గ్రాములు వచ్చినా తీసేయడానికి అవకాశం ఉంటుందండి. 100 గ్రాములు వస్తే తీసేయడానికి అవకాశం ఉంటుందండి, కాకపోతే బేరాలు దొరకాలి కదా. అవునులేండి. 100 గ్రాముల పిల్ల కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆ బేరం వెంటనే రావు అయ్యి. ఎక్కువ పావు కేజీలకు వస్తుంది. అవునులేండి. ఆ సైజ్ వస్తుందండి పోనీ? వస్తుంది సైజ్ వస్తుంది, టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటారా? 100 గ్రాముల పిల్ల అంటే ఇప్పుడు మీరు వేసింది ఎంత, 2 ఇంచుల సైజు కదా? 2 ఇంచులు 3, 3.5, 4 వరకు ఉందండి. నేను చూసాను, మీరు మీ ఛానల్లో పెట్టింది నేను చూసాను ఆల్రెడీ. మీకు అన్ని తెలిసినప్పుడు డైరెక్ట్ నేను ఫోన్ చేసి నేనే పంపించేవాడిని కదా పిల్ల. అసలు నాకు చేసిన ఐడియా అదే, అసలు తప్పు చేసింది అది. మీకు ఫోన్ చేస్తాము అప్పుడు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆకులు చేతి ఇప్పుడు చేసిన ఉపయోగం ఏమంటది మీ చక్క? ఆల్రెడీ మన ఛానల్లో బుడం సార్లు చెప్పాను. అవునులేండి. ఓకే అండి, పిల్ల ఎక్కడ పట్టుకెళ్ళినా సరే దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పిల్ల మంచి పిల్ల అయితే ఏం కాదు, అందులో ఇబ్బంది ఉండదు. పిల్ల బాగానే ఉందండి. పిల్ల బాగానే ఉంటుంది. ఏప్రిల్ పిల్ల వస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. 3-4 సైజ్ వచ్చేసరికి ఏప్రిల్ పిల్ల వస్తుంది. పిల్ల మనకి ఖచ్చితంగా 2.5 ఇంచులు స్టార్టింగ్ అండి. 4 ఇంచుల వరకు ఉంది. రాగండు బంగారు తీగ ఎక్కువ, రాగండు బంగారు తీగ గది 3 ఈక్వల్ ఉన్నాయి. ఎక్కువ అయితే బంగారు ఇదే గది రాగండు వస్తుందండి. నాకు తెలిసి 2.5 కూడా ఉందంటే ఆగస్టు పిల్ల, అందులో డౌట్ లేదు. ఆగస్టు పిల్ల 2.5. అసలు ఏప్రిల్ పిల్ల అయితే 2.5 ఉండదు. అవునండి. 3 వచ్చేస్తుంది. అవునండి. ఆగస్టు పిల్ల 2.5 ఉంటుంది. పర్లేదండి, మనకి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదులేండి, ఇబ్బంది ఏం లేదు. అందులో మేత ఏం కోట ఎనకోట లేదు చెప్పండి అసలు, నాకు తెలియదు. ఇంకేమనుకోకండి, చెప్పాలి కాస్త. ఆయన ఏం చెప్పలేదా? ఆయన చెప్పాడు తౌడు కోట అని అన్నాడు. కాబట్టి మనం చెరువు కర్రనాచు అంటాం కదా, చూడు పూతుకుల్లా ఉంటుంది, పుల్లల్లా ఉంటుందిగా, గుర్రం నాచు ఏదో అంటారు. కర్రనాచు చెరువు అంతా అది ఉందండి ఫుల్గా. కొట్టనండి, తౌడు కొట్టుకోండి. తౌడు చెక్క పిల్లెట్లు మీ ఓపిక. మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఇబ్బంది. అంటే అందులో నాచు ఉంది కదా, అప్పుడే కొట్టి వచ్చా, నాచు తినా కొడదాం అనేసి ఆలోచిస్తాను. నిన్న వేసారా పిల్లని? నిన్న వేసానండి. ఇవాళ కూడా మేత ఆపండి, రేపు నుంచి కొట్టుకోవచ్చండి. రేపు నుంచి కొట్టుకోవచ్చా? రేపు నుంచి కొట్టు. అదే మామూలు పిల్ల వస్తుంది రాదు, మామూలుగా ఒక 5 కేజీలు 10 కేజీలు కొట్టాను తౌడు, సరుకులు వేసింది పైకి. పెద్దగా తిందండి, కంగారులో ఉంటుంది. అదే కంగారులో ఉన్నట్టు తినలేదండి పెద్దగా. అది వేసింది అలా పైన తేలే ఉంది, కానీ సరుకు రావడం అయితే వచ్చింది, తినలేదు. తిందు రేపు నుంచి వేయండి, రేపు నుంచి వేసుకోండి. అది ఎన్ని కేజీలు వేయలేండి సార్ మొత్తం డైలీగానా? ఎన్ని కేజీలు పోగొట్టాలి? 10 కేజీలు వేసుకోండి అండి. 20,000 నెంబర్ ఉందిగా. 30,000 అండి. 30,000 10 కేజీలు అండి. డైలీ 10 కేజీలు వేయాలండి? వేసేయండి, 10 కేజీలు వేసి.
ఓకే ఓకేనండి. అది మనకి ఎన్నలు వేయాలని అడగరా మొత్తం నాకు తెలిసి. చేసుకుంటూ ఉండాలండి. సైజ్ వచ్చేదాకా మేపుకోవడమే. సైజ్ వచ్చే వరకు మేపాలి ఇంక అది. అది ఎకరం ట్యాంక్ కదా! ఖచ్చితంగా ఎకరం ట్యాంకు కాకపోతే బాగా లోతండి. ఎంత లోతు 6 అడుగులా? 7 అడుగులా? 7 అడుగుల పైన వస్తదండి. అంటే అది పెద్ద లోతేం కాదు. బాగా లోతే. 7 అడుగుల పైన వస్తది. 8 అడుగుల వరకు వస్తదండి. 8, 9 ఆహా! అడుగుల వరకు వస్తది మయాన్ని. ఇబ్బందేం ఉండదు. మీరు చేసుకోండి. 3 నెలలు పట్టినా 4 నెలలు పడుద్ది. ఇబ్బందేముంది. అమ్మా! అంతేనా? అంతేగాని మాక్సిమం ఇప్పుడు 150 గ్రాములు వస్తాయి కదండీ. 100 గ్రాములు దాటేస్తదండి మొత్తం. అలాగే చాలు 100 గ్రాములు దాటితే మనం చూడక్కర్లేదండి. 100 గ్రాములు దాటేస్తది. అక్కడ నుండి మీకు ఏంటంటే నెంబర్ ఒత్తి మీద సైజు రాదు. దానికి తగ్గట్టు తెల్లచేప. ఆ! మనకు ఆ సైజ్ వస్తే సగం తీసేసి ఎవరికి అబ్జర్వ్స్ ఉన్న సగానం మళ్ళీ మేపుదామని నా ప్లానింగ్ అనమాట. ఆ పని చేయండి. మా బాబాయ్ కూడా అక్కడే ఉన్నాడండి ఇక్కడ. ముదినేపల్లి అంటాం కదా అక్కడ. ఓ పని చేయండి. చెప్పండి. బేరం ఏమన్నా వస్తే ఒక 20,000 తీసేయండి. బేరం ఏమైనా వస్తే? ఒక 20,000 తీసేయండి. ఆహా! సరేనండి. రేపు మీరు కొన్ని రోజులు ఆగి ఆ! కొనుక్కున్న దానికి మీ ఖర్చులకి, బడ్జెట్‌లకి వేసుకొని ఏమైనా సైజ్ బిల్ ఉంటది కదా! 4, 5 సైజ్ వచ్చిన తర్వాత ఆ! ఆ! సైజ్ బిల్ వచ్చిన తర్వాత కొంచెం రేట్ అవి చూసుకొని బడ్జెట్ లెక్కేసుకొని సరిపోతుందనుకుంటే ఒక 20,000 దాకా తీసేయండి. అవునండి. అలాగా ఉన్నది 10,000 ఎంబడే అంటారా? ఓ 15,000 దాకా తీసేస్తే ఆ! ఆ! ఓ 3, 4 వేలు అటు ఇటు నలిగినా, ఇటు ఇటు పోయినా, లెక్కలో పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా ఆ! మిగిలింది మీకు 0 పాయింట్ అవుద్ది. సరేనండి. థాంక్స్ అండి. ఆ పని చేయండి. ఓకే అండి. ఓకే.